హై టు ఆల్. ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసరికి హౌ టు షో మెసేజ్ వెన్ అన్ ఇన్సిడెంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇస్ చేంజ్డ్. అంటే ఏంటి? ఇన్సిడెంట్ యొక్క అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అయినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ మెసేజ్ కావాలి అని అడుగుతున్నాడండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ ఎంటర్ చేస్తే మనకి ఇన్సిడెంట్ల యొక్క లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. లేకపోతే ఫిల్టర్ నావిగేషన్లో కూడా ఇన్సిడెంట్ మీద ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. ఇన్సిడెంట్స్ సర్వీస్ డెస్క్ ఇన్సిడెంట్స్. సో మొత్తం ఇన్సిడెంట్స్ ఓపెన్ అయినాయి. ఇన్సిడెంట్స్ ఓపెన్ అవుతున్నప్పుడు మనము ఏదైనా ఇన్సిడెంట్ ఓపెన్ చేసి ఇట్లా అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు మనకు మెసేజ్ రావాలి. అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేశారని ఇన్ఫర్మేషన్ మెసేజ్ రావాలి. దీనికి ఎలా రాస్తామంటే బిజినెస్ రూల్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో బిజినెస్ రూల్లో సిస్టమ్ డెఫినేషన్లో బిజినెస్ రూల్స్ టైప్ చేసినా కూడా అదే సిస్టమ్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్ ఓపెన్ చేసినా కూడా ఇట్లా వస్తుంది, బిజినెస్ రూల్స్ వస్తుందండి. న్యూకి వెళ్ళి ఇక్కడ రిలవెంట్ నేమ్ ఇచ్చుకోవాలి మనం ఫస్ట్. రిలవెంట్ నేమ్ ఎప్పుడు కొంచెం మనకి రిక్వైర్మెంట్ రిలవెంట్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఏంటి రిక్వైర్మెంట్? అసైన్మెంట్ గ్రూప్ చేంజ్డ్ మెసేజ్ రిలవెంట్గా మనం నేమ్ ఇచ్చుకున్నాము. మన టేబుల్ ఏంటంటే ఇన్సిడెంట్ టేబుల్. ఎందుకు ఇన్సిడెంట్? మన రిక్వైర్మెంట్లోనే ఉంది. మనకి ఎప్పుడైతే హౌ టు షో మెసేజ్ వెన్ ఇన్సిడెంట్ అసైన్మెంట్ గ్రూప్ చేంజ్, అంటే ఇన్సిడెంట్ యొక్క అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు మనకు మెసేజ్ రావాలి. అంటే ఏ టేబుల్? ఇన్సిడెంట్ టేబుల్. ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది మనకి, ఇన్సిడెంట్ టేబుల్. సో ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేయాలండి. అడ్వాన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వెన్ టు రన్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది. వెన్ టు రన్లో బిఫోర్, ఆఫ్టర్, ఎసింక్, డిస్ప్లే ఈ 4 టైప్స్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఈ బిజినెస్ రూల్ ఎప్పుడు అప్లై అవ్వాలనేది మనకి హైలైట్ అవుతుంది. దీని ప్రకారం ఎప్పుడు అప్లై అవ్వాలండి? మనం ఇన్సిడెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆఫ్టర్ అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకి అలర్ట్ మెసేజ్ రావాలి, అంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్ రావాలి. అంటే ఏంటి? ఆఫ్టర్ కదా, ఆఫ్టర్ బిజినెస్ రూల్ వాడాలి. ఇక్కడ ఇన్సెట్ వాడాలా, అప్డేట్ వాడాలి, డిలీట్ వాడాలి, క్వెరీ వాడాలి అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనం అప్డేట్ వాడాలండి. ఎందుకంటే మనం మోడిఫికేషన్ చేస్తున్నాం, అసైన్మెంట్ గ్రూప్ మారుస్తున్నాం, అందువల్ల అప్డేట్. ఇక్కడ అడ్వాన్స్కి వెళ్ళాం. మనం అడ్వాన్స్లో అయితే స్క్రిప్ట్ రాయొచ్చు మనం. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఎగ్జిక్యూటివ్ కరెంట్ ప్రీవియస్ వస్తుంది మనకి. ఇక్కడ మనం స్క్రిప్ట్ రాయాలి. ఇది చాలా సింపుల్ అండి. ఇది ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడుతున్నాం, అంటే అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అయితే, అందువల్ల ఇఫ్ వాడతాం. కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఏందండి? అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్ అండి. ఈ బ్యాక్ ఎండ్ నేమ్స్ స్క్రిప్టింగ్లో చాలా ఇంపార్టెంట్. ఇది అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్ కాపీ చేస్తున్నాం మనం. అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్ కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్. స్క్రిప్ట్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది. ఏం కావాలి మనకి? ఇన్ఫర్మేషన్ మెసేజ్ కావాలి. అంటే ఏంటి? గ్లైడ్ సిస్టమ్ gs డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్. ఇది ఏపీఎస్ అని డిఫాల్టెడ్గా మనకి రెడీమేడ్ కోడ్ బ్లాక్స్ ఉంటుంది ఏపీఎస్ని. ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది. యాడ్ ఇన్ఫో మెసేజ్. ఏ ఇన్ఫర్మేషన్ మెసేజ్ కావాలి మనకి? అసైన్మెంట్ గ్రూప్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ ఇట్లా ఇన్ఫర్మేషన్ మెసేజ్ మనం ఇచ్చుకుంటున్నాం. మనకి లైన్ ఆఫ్ కోడ్ ఎండింగ్లో మనం సెమికలన్ ఇచ్చుకోవాలి. దాని మీనింగ్ ఏంటంటే కోడ్ అంతటితో ఎండ్ అయిపోతున్నట్టు. ఒకసారి మనం ఫార్మాట్ చేద్దాం, అలైన్ చేసుకుంటుంది, సబ్మిట్ చేద్దాం. ఇప్పుడు ఈ కోడ్ వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలి. ఓకేనా?
సో ఆల్రెడీ అసైన్మెంట్ గ్రూప్ ఉందని చేంజ్ చేద్దాం మనం. ఇన్స్టెంట్ డాట్ లిస్ట్ డాట్ లిస్ట్. సో ఇన్స్టెంట్ డాట్ లిస్ట్ అంటే చేస్తే మనకి ఉన్న ఇన్సిడెంట్స్ ఓపెన్ అవుతాయండి. ఆల్రెడీ అసైన్మెంట్ గ్రూప్ మనకి అలర్ట్ చేసిందని చేంజ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ గ్రూప్ ఇండియా నెట్వర్క్ టీమ్ అని ఉంది, మనం చేంజ్ చేద్దాం. ఇండియా నెట్వర్క్ టీమ్ని హెల్ప్ డెస్క్కి చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, అప్డేట్ కానీ సేవ్ కానీ చేయాలి. ఇదిగోండి మనకి ఇన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేసింది, అసైన్మెంట్ గ్రూప్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఆల్రెడీ మన బిజినెస్ రూల్లో కొత్తగా ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చాం కదా. సో అందువల్ల మనకి అసైన్మెంట్ గ్రూప్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మన ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి, హౌ టు షో మెసేజ్ వెన్ ఇన్స్టెంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇస్ చేంజ్డ్. అంటే ఏంటి, ఇన్స్టెంట్ యొక్క అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ మెసేజ్లా రావాలి. సో ఆల్రెడీ ఇలా వచ్చిందండి, అసైన్మెంట్ గ్రూప్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇలా మనకి బిజినెస్ రూల్ చాలా ఈజీగా ఉంటుంది, ప్రాక్టీస్ మీద చాలా ఇంకా ఈజీ అవుతుందండి. సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.